హైబ్రిడ్గా సీట్లు పెంచాలి, జనాభా దామాషా ప్రకారం 50%, జిఎస్డిపి ప్రాతిపదికన మరో 50% సీట్లు పెంచాలన్న సీఎం రేవంత్. ఏమిటి కొత్త సూచన చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు? ఇది సాధ్యమవుతుందంటారా? ఉత్తరాది దక్షిణాది అంతరం కొంత వస్తే వచ్చి ఉండొచ్చు, కానీ జిఎస్టిపి ఆధారంగా లోక్సభ సీట్లు మార్పు చేయటం అనేది హైబ్రిడ్ మోడల్ అని దానికి పేరు పెట్టారు రేవంత్ రెడ్డి గారు. దీని మీద మీ కామెంట్ ఏమిటి పురుషోత్తం గారు? కుబేర్ గారు, వారు సంచలనం కోసం ఆ పదాలు వాడుండొచ్చు. మీరైనా నేనైనా దక్షిణాది నుంచి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ రోజు సౌత్ ఇండియా మీటింగ్ డిఎంకే వాళ్ళు పెట్టినప్పుడు రాసిన బహిరంగ లేఖ సమర్థిస్తూ లేవనెత్తిన అంశాలు కూడా ఒక ఆందోళన ఉంది. ఆందోళన రీజనబుల్ ఏంటంటే ఇప్పటికే ఇన్బ్యాలెన్స్ ఉంది రాజకీయాల్లో. ఉత్తరాది డామినేషన్, దక్షిణాది పరిస్థితి బాగలేదని, దానివల్ల నిర్లక్ష్యానికి గురవుతుందని ఒక విమర్శ ఉంది నిధుల కేటాయింపు వాటిలో. ఇప్పుడు జనాభా ఇప్పుడు మళ్ళీ డీలిమిటేషన్ అనేది పక్కాగా సైంటిఫిక్ గా ఎట్లా ఆలోచించినా జనాభా ప్రాతిపదికన చేయాలి. ప్రతి పౌరుడు దేశంలో భాగస్వామైనప్పుడు వేరే మార్గం. అయితే జనాభా నియంత్రణ అనేది భారత ప్రభుత్వం ఏదైతే ప్రవేశపెట్టిందో సౌత్ ఇండియాలో అమలైనట్టుగా నార్త్ ఇండియాలో అమలు కాలేదు. భారత ప్రభుత్వం పెట్టిన లక్ష్యాలని ముఖ్యంగా సౌత్ ఇండియా బాగా అమలు చేయడం వల్ల జనాభా నియంత్రణ తగ్గింది. ఇది ఇంకొంచెం బ్యాలెన్స్ తప్పితే ప్రాబ్లం వస్తుంది. కాబట్టి ఉన్నంతలో నాకు దామాష పద్ధతినే బెటర్ అనిపిస్తుంది. అంటే దేశవ్యాప్తంగా ఉదాహరణకు ఉత్తరప్రదేశ్ లో 80 సీట్లు ఉన్నాయి, తమిళనాడులో 40 ఉన్నాయి. ఇప్పుడు దామాష 50% అనుకోండి, వీళ్ళకి 80 అవుతాయి, వాళ్ళకి 120 అవుతాయి. 80, 120 సరిపోతుంది. అంటే నేను అనేది వీళ్ళకి 60 అవుతాయి, వాళ్ళు 120, అంటే 50-50 అట్లే ఆ మార్క్ అట్లే ఉంటుంది. ఉన్నంతలో ఇంతకు మించిన పరిష్కారం ఏం కనపట్లేదు. జనాభా తీసుకున్న ప్రాబ్లం వస్తుంది. జిఎస్టివి అంటే తెలంగాణ బాగుంటుంది, కర్ణాటక బాగుంటుంది, బహుశా మొత్తం సీట్లు 60-70% మనకే వచ్చేస్తాయి సౌత్ ఇండియాకి. అది ఎట్లా సాధ్యం అవుతుంది? ప్రతి పౌరుడికి అది ఏదో సంచలనం కోసం నేను గట్టిగా మాట్లాడుతున్నాను చెప్పడం కోసం చెప్పే మాట తప్ప, అది ఓన్లీ ఉన్నంతలో ఈ బయటికి వస్తున్న వార్తల ప్రకారం దామాషా ప్రాతిపదికన దేశవ్యాప్తంగా సమ్ పర్సంటేజ్ మొత్తంలో ఇది తప్ప నాకు ఇంతకు మించిన సైంటిఫిక్ పరిష్కారం అయితే కనపలేదు. అది ఖచ్చితంగా జరిగి తీరాలి. జరగకపోతే మాత్రం సౌత్ ఇండియా మరింత నష్టపోతుంది. ఈ విషయంలో డిఎంకే ముందుంది, జగన్ గారు వీళ్ళందరూ కూడా ఉన్నారు. అధికారంలో తెలుగుదేశం, ప్రాంతీయ పార్టీలు, సౌత్ ఇండియా పార్టీలు అన్ని కూడా దీనిపైన స్పందించాయి. ఇట్లాంటి అలచలు చేసే డిమాండ్లు, సంచలనం కోసం డిమాండ్లు చేస్తే మొదటికే మోసం వస్తుంది. అంటే దానితోటి మహిళా బిల్లుకు సంబంధించి ఓబీసీ రిజర్వేషన్ అని కొత్త ఇష్యూ కూడా రేజ్ చేస్తున్నారు ఈయన. మరి ఏఐసీసీ ఏం చేస్తుందో కానీ గతంలో ఆ పాయింట్ మీదే సమాజ్వాదీ పార్టీ వీళ్ళంతా గందరగోళం చేసి ఆ బిల్లుని అడ్డుకునేవాళ్ళు కదా. సో ఇప్పుడు మరి హైబ్రిడ్ ప్రతిపాదన రాహుల్ గాంధీ గారిని చేయమని చూద్దాం, ప్రియాంక గాంధీ గారిని చేయమని చూద్దాం. రేవంత్ రెడ్డి ఒకరే చేస్తారు, ఇంకొకరు చేయరు. నార్త్ ఇండియా తీరు వాళ్ళు తీరు. ఆయన చెప్పే డిమాండ్లు మళ్ళీ తెలంగాణకే పరిమితం. రైట్. విష్ణు గారు, మీరు కూడా ఈ ఫాలో అయ్యారా? హైబ్రిడ్ జిఎస్డిపి ఆధారంగా లోక్సభ సీట్లు కొన్ని 50% మార్చాలంటున్నారు రేవంత్ రెడ్డి గారు. మీరు ఒప్పుకుంటారా? ఆ ప్రతిపాదన ఆచరణ సాధ్యమేనా అన్నది ప్రశ్న. ఆచరణ సాధ్యమైతే తప్పేం కాదు, కానీ అంటే ఇప్పుడు అది దీని మీద కూలంకషంగా డిస్కస్ చేయాల్సినటువంటి అవసరం ఉందండి. దక్షిణాది రాష్ట్రాల్లోకి అన్యాయం జరుగుతుంది అనేది ఒక వాదన అయితే ఉంది. అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు కానీ, ఈ దక్షిణాది ప్రాంతాల్లో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కానీ, ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ సందర్భంలో ఉత్తరం రాయటం జరిగింది. దీన్ని ఎట్లా పడితే హడావుడిగా ఆమోదం తెలపకుండా, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది ఏంటంటే ఆయన ఒక దక్షిణాది రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి 2 రాష్ట్రాలే ఉన్నాయి, అందులో తెలంగాణ ఉంది, దానికి సంబంధించి ఏదో ఒకటి ఇష్యూని రైజ్ చేయాలి అనే ఉద్దేశంతో ఆయన కొంచెం మాట్లాడి ఉండొచ్చు. సాధ్యాసాధ్యాలని ఒకసారి పరిశీలించుకుని ఏ రకంగా ఎవరికి నష్టం జరగకుండా, ఉత్తరాది దక్షిణాది 2 ప్రాంతాల్లో మనం వెనుకబడిపోతున్నాము జనాభా ప్రాతిపదికన అనేది ఒక రకమైనటువంటి ఆలోచన అయితే ఉన్నది. దాన్ని ఎట్లా చేస్తే బాగుంటుంది అనేది కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు అన్నీ కూడా ఒకసారి ఆలోచన చేసి డిస్కస్ చేసి న్యాయం చేసే విధంగా పనిచేయాల్సినటువంటి అవసరం కనబడతా ఉంది. రైట్. మేడిగడ్డకు డయాఫ్రమ్ వాల్ కట్టాలనే ఆలోచన జరుగుతూ ఉంది. ఇందుకోసం మొత్తం మీద మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణకు కాళేశ్వరంలో భాగంగా దాదాపు 2,500 కోట్లు ఖర్చు అవుద్దని ఒక అంచనా వేస్తున్నారట. సమ్మెకు సై ఈ నెల 22న తొలి షిఫ్ట్ నుంచే అని ప్రకటించిన ఆర్టీసీలో ఒక జేఏసీ అట. కూల్చివేతలు ఆపండి, హైడ్రాకు హైకోర్టు భారీ షాక్, తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు కార్యకలాపాలు ఆపేయండి. చాలా నిజంగానే అద్దెకున్న వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోతామని చెప్పినా కూడా హైడ్రా అధికారులు ఎందుకు అట్లా కూలుస్తున్నారో
అర్థం కాకుండా ఉందనేది చాలామందిలో వ్యక్తమవుతున్నటువంటి అభిప్రాయం. మరి ఓ పక్క గవర్నమెంట్ ల్యాండ్స్ని పెద్ద పెద్ద వాళ్ళందరికీ ఫ్రీగా ఇస్తుంటారు, పంచుతుంటారు వివిధ వర్గాల వాళ్ళకి. ఇంకో పక్క గవర్నమెంట్ ల్యాండ్ ఆక్రమించి కడితే ఆయన దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి వాటిని రెగ్యులరైజ్ చేయడం చేయాలని రేవంత్ రెడ్డి గారే చెప్పారు కదా. ఇప్పుడు ఆయనకు విరుద్ధంగా హైడ్రా నివాసం ఉంటున్న వాళ్ళ ఇల్లు అద్దెకుంటున్న వాళ్ళని కూడా టైం ఇవ్వకుండా ఖాళీ చేయడం మాత్రం అమానుషంగా ఉంది, కూల్చడం మాత్రం అమానుషం అని చెప్పాలి. మరి ఈ పరిణామాల మీద హైకోర్టు అయితే గట్టిగా స్పందించింది. మరి అయినా హైడ్రా వాళ్ళు సరిగా వింటలేదు హైకోర్టు మాటలని కూడా, వాళ్ళే కంటెంప్ట్ అని కూడా కొన్నిసార్లు న్యాయ వ్యవస్థ చెప్తా ఉంది. మరి దాని మీద ఏం జరుగుతుందో చూద్దాం. అంబటి రామకృష్ణ యాదవ్ గారు లైన్లో ఉన్నారు, పిసిసి ప్రధాన కార్యదర్శి. నమస్కారం, మాట్లాడండి. సార్ నమస్కారం సార్. ఇప్పుడు మహిళా బిల్లు గురించి చర్చ జరుగుతుంటే దాని గురించి చెప్దామని వచ్చాను. ప్లీజ్ చెప్పండి సార్. 2023లో బిల్లు పాస్ అయిన నాడు కూడా సోనియా గాంధీ గారు కానీ లేకపోతే ఖర్గే గారు కానీ చెప్పింది ఏమంటే, సరే తక్షణం అమలు చేయండి అని చెప్తూనే దాంట్లో ఓబీసీ మహిళలకు రిజర్వేషన్లు పెట్టాల్సిందే అని కూడా వాళ్ళు ప్రపోజ్ చేయడం జరిగింది. అవును. సరే ఇదంతా జరిగిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే 2027లో సెన్సెస్ చేసి ఆ సెన్సెస్ చేసిన తర్వాత డీలిమిటేషన్ చేసి అప్పుడు అమలు చేస్తామన్నారు. సో 2027 సెన్సెస్ అన్నప్పుడు రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టంగా సోషియో ఎకనామిక్ పొలిటికల్ సెన్సెస్ చేయాలి, క్యాస్ట్ సెన్సెస్ చేయాలి, ఓబీసీలకు భాగస్వామ్యం కల్పించాలని డిమాండ్ చేసినప్పుడు రాహుల్ గాంధీ గారు లాంటి వాళ్ళు మాట్లాడుతుంటే రాహుల్ గాంధీ గారిని అర్బన్ నక్సల్స్ అంటాం కూడా మనం చూసాం. సో తర్వాత వచ్చిన ప్రెషర్ బిల్డప్ అయినప్పుడు నరేంద్ర మోడీ ప్రభుత్వం మేము క్యాస్ట్ సెన్సెస్ చేస్తాము అని చెప్పారు. సో 2020 ఇప్పుడు ఆ 2026లో సెన్సెస్ మొదలైనాయి. ఈ సెన్సెస్ లో క్యాస్ట్ సెన్సెస్ చేయాలి. క్యాస్ట్ సెన్సెస్ చేసిన తర్వాత కనుక అయితే ఓబీసీలకు రిజర్వేషన్ ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఓబీసీ రిజర్వేషన్ ఎగ్గొట్టాలి అనే ఒక ఆలోచనతో కూడా ఇప్పుడు వీళ్ళు ప్రపోజల్ తీసుకురావడం మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది సార్. దాంతో పాటు ఇవాళ మాట్లాడిన దక్షిణాదికి చెందిన ఏ ముఖ్యమంత్రి మాట్లాడినా రేవంత్ రెడ్డి గారు ఏదో చెప్పాలని మాట్లాడాలని మాట్లాడడం కాదు. మీరు దాంతో పాటుగా ఈవెన్ ఉత్తరాదికి చెందిన చిన్న రాష్ట్రాలు కూడా మాకు పెరిగే సీట్లు చాలా తక్కువ ఉంటాయి, ప్రపోర్షన్ తగ్గిపోద్ది అని వాళ్ళు కూడా చాలా తీవ్రమైన కన్సర్న్ వ్యక్తపరచడం జరుగుతా ఉంది. ఇవాళ ఎలక్షన్ మనం వాకిట్లో ఎలక్షన్ నడుస్తా ఉంటే తమిళనాడులో, వెస్ట్ బెంగాల్లో 29 దాకా ఆగుదాం, లాస్ట్ ఫేజ్ ఆఫ్ ఎలక్షన్ జరిగిన తర్వాత మనం దీన్ని టేకప్ చేద్దామంటే ఈ 15 రోజుల్లో ఏం కొంపలు మునిగిపోతాయి సార్ భారతీయ జనతా పార్టీ. పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు కూడా వచ్చేసినాయి. సో అటువంటి పరిస్థితుల్లో ఇది కేవలం రాజకీయంగా లబ్ధి పొంది ఏదో నేను చేద్దాం అనుకుంటే కాంగ్రెస్ ప్రస్తుతం బీజేపీ మిత్రుడు చెప్పండి, వేరే అంశాల్లోకి వెళ్ళాలి. కరెక్టే, ఒక్క నిమిషం ఫైనల్ గా ఒక మాట చెప్పండి. ప్రస్తుత బీజేపీ మిత్రుడు, గతంలో మీ మాజీ మిత్రుడైన చంద్రబాబు నాయుడు గారు ఏం చేయాలనుకుంటున్నారు? ఆయన ఏమి మరి మీకేమి మీ వాదనకి అనుకూలంగా ఏం మాట్లాడతలేదు కదా. దక్షిణాది రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు కానీ దక్షిణాదికి అన్యాయం ఒకప్పుడు మాట్లాడినచ్చు, ఇప్పుడు మాట్లాడలేదు కదా. ఇప్పుడు మీరు అక్కడ కనీసం ఇటువంటి విషయాల్లో ఉన్నా చంద్రబాబు గారిని ప్రశ్నించే ధైర్యం చేస్తారా? సార్ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఒకప్పుడు ఏదో అనుకోని ఒక దీంట్లో కాలికి తీగ ఎదురైనట్టు ఒక్కసారి మాతో పొత్తులో వచ్చాడు కానీ ఇవాళ అతను ఎన్డీఏలో భాగస్వామి. దానికి అనుగుణంగా ఎన్డీఏ భాగస్వామిగా ఆ బానిసత్వానికి వెళ్తాడా, లేకపోతే తెలుగువాడి ఆత్మగౌరవం కోసం పుట్టిన తెలుగుదేశంగా మనకు నష్టపోతా ఉంటే తెలుగు వాళ్ళు దానికి అనుగుణంగా ప్రవర్తిస్తాడా అనేది ఇవాళ పెద్ద ప్రశ్న అతనికి. దాంతో పాటుగా మా విజ్ఞప్తి ఏంటంటే ప్రతిపక్షాలకు సంబంధించిన అందరం ఇంక్లూడింగ్ వైఎస్ఆర్సీపీ దక్షిణాదికి జరుగుతున్న నష్టం ఓబీసీలకు భారతీయ జనతా పార్టీ జగన్ గారు ఉత్తరం కూడా రాశారు కదా, జగన్ గారు ఉత్తరం కూడా రాశారు కదా. బాగానే ఉంది, మీరు చెప్పేది బాగానే ఉంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే మీ మాజీ మిత్రుడు కొంచెం మీరు చింతామోహన్ గారు కొన్నిసార్లు కొంతమంది ఏమో ఒక రకంగా మాట్లాడుతున్నారు, మరి మీ అధ్యక్షురాలేమో అచ్చంగా తెలుగుదేశంలో భాగస్వామిగా బీజేపీలో భాగస్వామిగా మాట్లాడుతున్నారు. మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న ఉద్దేశం కాదు కానీ, బట్ ముందు మీ పార్టీకి ఒక విధానం తెచ్చుకోండి, మీ రాహుల్ గాంధీ గారికి ఒక విధానం పెట్టుకోమండి. రాహుల్ గాంధీ గారే ఏపీలో బీజేపీకి సపోర్ట్ చేస్తుంటే పాపం మీలాంటి వాళ్ళు ఏం చేయగలుగుతారు? కొమ్మేని గారు మిగతా రాజకీయ అంశాలు మీ విమర్శ మా విమర్శ ఈ పక్కన పెడతాం కానీ ఇన్ ద బ్రాడర్ సెన్స్ ఆఫ్ ఓబీసీ అంతవరకు మీ జరుగుతున్న నష్టం ఇవన్నీ అన్ని రాజకీయ పార్టీలని చంద్రబాబు గారి మీద ఆధారపడి, చంద్రబాబు గారు నితీష్ కుమార్ మీద ఆధారపడి కేంద్రం నడుస్తున్నప్పుడు రాహుల్ గాంధీ గారితో
స్నేహం డైరెక్ట్ స్నేహమే ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏపీలో డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో తెలుగుదేశం బీజేపీ కూటమికి మద్దతు ఇస్తున్నప్పుడు మీరు రాహుల్ గాంధీ గారు చెప్పాగా దీనికి మత్తివు దీనికి ఇట్లా చేయండి అడిగితే బాగుంటుందని సలహా తప్ప నాకేమి మీ మీద వ్యక్తిగతంగా లేదు. మీలాంటి వాళ్ళు కొందరు బాగానే మాట్లాడుతున్నారు కానీ బట్ అసలు మీరు ఏపీలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షమో లేకపోతే అధికార పక్షమో తెలియకుండా జనానికి అర్థం కావట్లేదంట. అదే చూసుకోండి ఏమనుకోమా అండి దయచేసి. కొమ్మినేని గారు ఒక్క మాట ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఏం జరుగుతా ఉంది లేదు మేము ఇచ్చే కొన్ని స్టేట్మెంట్లు కొన్ని పార్టీలకు నచ్చుతున్నాయా నచ్చట్లేదా ఇవన్నీ పక్కన పెడితే కొన్ని స్టేట్మెంట్లు మాకు ఇబ్బందిగా ఉన్నాయి కాబట్టి మేము ఇవాళ దక్షిణాదిని పట్టించుకోం ఓబీసీలకు సంబంధించి రిజర్వేషన్లు మేము పట్టించుకోం ఆ రకంగా ఆలోచిస్తాం. మీలాంటి వాళ్ళు గట్టిగా పోరాడండి తప్పేం లేదు. నేను సరే ఎక్కడ తప్పుపట్టే ఉద్దేశం నాకు ఎవరిని తప్పుపట్టి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అందరం కలిసి పనిచేసుకుందాం ఓబీసీలను కాపాడుకుందాం దక్షిణాది యొక్క కాపాడుకుందాం. కానీ ఓవరాల్ గా మీ పార్టీ ఒక లైన్ తీసుకుంటే బాగుంటుంది. ధన్యవాదాలు రామకృష్ణ గారు. ఇక